గత ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శలు. కేంద్రం ఇచ్చిన నిధులను పంచాయతీలకు అందించలేదన్న పవన్, కూటమి ప్రభుత్వం పంచాయతీ నిధులు పంచాయతీలకే అందిస్తుందని కామెంట్. త్వరలోనే రోడ్ మ్యాప్ ఏర్పాటు చేస్తామన్న డిప్యూటీ సీఎం. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేస్తుంది. 35,000 కోట్లు లోన్ తెచ్చుకున్నామని మంత్రి భట్టి చెబుతున్నారు. ఇక కేంద్రాన్ని బద్నాం చేయడం దేనికన్నా బీజేపీ ఎంపీ రఘునందన్, కేంద్రం తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదనడం సమంజసం కాదని కామెంట్. అనారోగ్యంతో ఆర్మీ జవాన్ మృతి. నల్గొండ జిల్లా మదారిగూడెంకు చెందిన మహేష్ 2 సంవత్సరాలుగా అస్సోంలో విధులు. జూలై 9న జ్వరంతో హాస్పిటల్లో చేరిక. కోమాలోకి వెళ్లిన జవాన్ నిన్న పరిస్థితి విషమించి మృతి. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని పూల దుకాణంలో చోరీ. 1,50,000 అపహరించిన దుండగులు. పోలీసులను ఆశ్రయించిన బాధితుడు. నెల్లూరు జిల్లా సంగంలో వరుస చోరీలు. పలువురి ఇళ్లలో బంగారం, నగదు అపహరణ. వరుస చోరీలతో బెంబేలెత్తిపోతున్న స్థానికులు. ఇంటి పెరట్లోనే గంజాయి మొక్కల పెంపకం. ఖమ్మం జిల్లా నాగులవంచ గ్రామంలో కలకలం. గంజాయిని గ్రామంలో యువకులకు అమ్ముతున్న తండ్రి కొడుకు. కందిమల్ల వెంకటేశ్వర్లు, శ్రీహరిపై కేసు నమోదు. వికారాబాద్ జిల్లా పరిగిలో గ్రామదేవత పోచమ్మ ఊరేగింపు. పలహారం బండిపై ఊరేగించిన భక్తులు. ఆకట్టుకున్న పోతురాజుల విన్యాసాలు. తల్లి శవం ముందు కూతుర్ల ఆస్తి పంచాయతీ. కోదాడకు చెందిన నాగమణికి 3 కూతుర్లు. అనారోగ్యంతో చనిపోయిన నాగమణి తల్లి పేరు మీదున్న ఆస్తి కోసం మృతదేహం ముందే ఘర్షణలు. గద్వాల జిల్లాలో కల్తీ కల్లు వ్యవహారంపై టాస్క్ ఫోర్స్ దాడులు. నిషేధిత ఆల్ఫాజోలంతో కల్లు తయారీ. కల్లు తాగిన వ్యక్తుల నుంచి బ్లడ్, యూరిన్ శాంపిల్స్ సేకరణ. పార్లమెంట్ ఆవరణలో కర్ణాటక బీజేపీ నేతల ఆందోళన. మూడా స్కామ్పై నిరసనకు దిగిన నేతలు. కర్ణాటక కాంగ్రెస్ సర్కార్కి వ్యతిరేకంగా ప్లకార్డుల ప్రదర్శన. పంజాబ్లోని లూధియానాలో అగ్ని ప్రమాదం. ప్లాస్టిక్ గోడౌన్లో అంటుకున్న మంటలు. అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న ఫైర్ సిబ్బంది. ఢిల్లీలో దంచి కొడుతున్న వానలు. జలదిగ్బంధమైన రహదారులు.